ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత సంతోష్ రావును సిట్ సుదీర్ఘంగా విచారణ చేసింది సార్. సో ఈ విచారణలో పెద్ద ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరు ఆ పెద్ద ఆయన అనే చర్చ ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి సార్. ఇప్పటికే సిట్ కేటీఆర్ని, హరీష్ రావును విచారించింది. రీసెంట్గా సంతోష్ రావును కూడా విచారించింది. నెక్స్ట్ పెద్ద ఆయన కేసీఆర్ను పిలవబోతోంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్, ఎవరు సార్ ఆ పెద్ద ఆయన? కేసీఆర్ ఎవరుంటారు పెద్ద అయినట్టు? కేసీఆర్ కాకపోతే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుని పిలిచి పెద్ద అయినట్టు వాళ్ళ ముగ్గురికి పెద్ద అయిన ఎవరు? వాళ్ళ ముగ్గురు పెద్ద అయిన కేసీఆర్. కామన్ సెన్స్ కూడా చెప్తుంది. దానికి ఏం పెద్ద పరిశోధనాత్మక అవగాహన ఉండాల్సిన అవసరం లేదు కదా. చిన్న పిల్లలనే చెప్తాడు పెద్ద అయిన అంటే కేసీఆర్ అని. సో వీళ్ళు అడిగిన ప్రశ్నలు చూస్తే మీకు సీఎంఓ నుంచే లిస్ట్ వచ్చిందా, పెద్ద ఆయన ఆదేశాలు ఇచ్చాడా, మీకు కేటీఆర్ను, హరీష్ రావును మేము సాక్షులుగానే పిలిచాము, ఇలాంటి వార్తలన్నీ వచ్చాయి. అందువల్ల చూస్తుంటే సింగిల్ టార్గెట్గా కేసీఆరే కనబడుతున్నాడు. సో మరి కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా, రాజకీయ వర్గాల్లోనైతే అరెస్టే చేస్తారు అనే స్థాయిలో చర్చ జరుగుతుంది. సో ఫైనల్గా కేసీఆర్ను అరెస్ట్ చేస్తారని. ఎందుకంటే బీఆర్ఎస్ తన రాజకీయ ఉనికంతా కేసీఆర్ చుట్టూ నిర్మించుకుంది. ఇప్పటికీ కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్ మళ్ళీ వస్తున్నాడు అని. సో బీఆర్ఎస్కు ఉన్నటువంటి మీకు బ్రాండ్ కేసీఆర్. సో ఈ బ్రాండ్ కేసీఆర్ పైన రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్. సో అందువల్ల ఆ బ్రాండ్ను దెబ్బ కొడితే, కుంభస్థలం కొడితే ఏనుగు కుంభస్థలం పైన కొట్టాలి అంటారు కదా. సో బ్రాండ్ కేసీఆర్ను టార్గెట్ కనుక చేయగలిగితే కాంగ్రెస్ పార్టీకి అది బెనిఫిట్ అవుతుంది అని ఒక రాజకీయ అంచనా ఉండవచ్చు. రేవంత్ రెడ్డి చూడు మనగాడు, కేసీఆర్నే సంగతి తేల్చాడు అనేది. వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ చేత ఇబ్బంది పడ్డ వ్యక్తి. ఎందుకంటే అసెంబ్లీలో ఆయన సస్పెండ్ చేసిన తీరు కానీ, కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించటానికి కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డిన తీరు కానీ, ఒడ్డడమే కాకుండా రేవంత్ రెడ్డి ఓడించాడు కూడా కొడంగల్లో. సో తర్వాత ఆయనను ఓటుకు నోటు కేసులో చెంచల్గూడ జైలుకు పంపడం కానీ, సో ఆ ప్రాసెస్ అంతా రేవంత్ రెడ్డి అనుభవించాడు కనుక సహజంగానే హ్యూమన్ స్వభావం ఎలా ఉంటుంది. అమిత్ షా చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షాను జైలుకు పంపాడు. అమిత్ షా హోమ్ మినిస్టర్ కావడంతోనూ 2 రోజులను చిదంబరం జైలుకు పంపి సంతృప్తిపడ్డాడు. సో ఈ వ్యక్తిగత రాగద్వేషాలు కూడా ఉండవచ్చు. సో తనను అసెంబ్లీ నుంచి లేకుండా చేశాడు, అసెంబ్లీని సస్పెండ్ చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ను అసెంబ్లీ నుంచి రాకుండా చేయకపోయినా అల్టిమేట్గా ఎంత అసెంబ్లీకి రాలేకపోతున్నాడు. సో అలాగే కేసీఆర్ను ఓడించడానికి కూడా రేవంత్ రెడ్డి ఎలక్షన్స్లో వెళ్ళి కామారెడ్డిలో పోటీ కూడా చేశాడు. అది సక్సెస్ కాలేదు, ఇద్దరు ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ సో గజ్వేల్లో ఈటల రాజేందర్ ప్రయత్నం చేశాడు, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. సో అందువల్ల ఇప్పుడు జైలుకి కూడా పంపితే అంత ఆ వ్యక్తిగతమైనటువంటి డైమెన్షన్ కూడా కంప్లీట్ అవుతుంది కావచ్చు. సో దాంతో పాటు కేసీఆర్ నాయకుడిగా ఉన్నంత కాలం మీకు బీఆర్ఎస్లో నాయకత్వ పోటీ ఉండదు. సో అది కేటీఆర్, హరీష్ రావు అనే చర్చ రాదు. మూమెంట్ కేసీఆర్ సీన్లో లేకపోతే ఎవరు పార్టీకి నాయకత్వం అనే చర్చ అనివార్యంగా వస్తుంది. సో మీకు కేసీఆర్ను కనుక జైల్లో పెడితే బీఆర్ఎస్ ఎవరు నడపాలి అనే క్వశ్చన్ వస్తుంది. సో అది కేటీఆర్, హరీష్ రావా, సో బీఆర్ఎస్లో ఉండే లుకలుకలు ఏమైనా మరింత బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈలోగా కవిత ఆల్రెడీ బయట ఉంది. సో కేసీఆర్ను జైలుకు పంపారు, వీళ్ళంతా కలిసి ఆమె అటాక్ చేస్తానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల పొలిటికల్గా కూడా కేసీఆర్ని టార్గెట్ చేయడం ద్వారా బెనిఫిట్ అవుతుంది అని ఏమన్నా ఆలోచిస్తానరా. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో డైలమా కూడా ఏంటంటే ఇది రాజకీయంగా ఎలా పరిణమిస్తుందో తెలియదు. అరెస్ట్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు జగన్ అనుకున్నాడు తనపైన కేసులు ఉన్నాయి, తన అవినీతి అని టీడీపీలు అటాక్ చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయని ఇది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు జగన్. తర్వాత వ్యక్తిగతంగా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తన జైలుకు పంపినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో కలిసి తన జైలుకు పంపాడని జగన్ అభియోగము, ఆరోపణ. సో ఆ వ్యక్తిగతమైన అంశం కూడా పనిచేస్తుండాలి, చంద్రబాబు నాయుడు పంపించాడు. రియాలిటీ ఏంటి? ఆ రోజునే విశ్లేషించారు. చంద్రబాబు నాయుడిని జైలుకు పంపడం ద్వారా జగన్ పెద్ద కాస్ట్లీ మిస్టేక్ చేశాడని. ఎందుకంటే టీడీపీ సాంప్రదాయ మద్దతుదారులు ఎలాగూ వ్యతిరేకంగా రియాక్ట్ అవుతారు. కానీ టీడీపీ సాంప్రదాయ మద్దతుదారులు కాని వారు కూడా, ఈవెన్ న్యూట్రల్ ఓటర్స్, సింగ్ ఓటర్స్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో అది ఖచ్చితంగా జగన్కు లాస్ అయింది. ఇప్పుడు
జగన్కి అత్యంత సన్నిహితులు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా రియలైజ్ అయ్యాడు, బాగా క్లోజ్ ఇన్సైడర్ల దగ్గర పొరపాటు చేసాం, మనం అరెస్ట్ చేసి చేయాల్సిన లేకుండే చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చాం అని జగన్ అంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సో అందువల్ల జగన్ అది ఆల్సో రియలైజ్, ఆ రోజు చెప్తే రియలైజ్ కాలేదు, అలాంటి వాళ్ళు ఆ రోజే విశ్లేషణలు చెప్పాం. మీరు అప్పుడు వీడియోలు తీసి చూడండి, నేను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజే చెప్పాను ఇది కాస్ట్లీ మిస్టేక్ అని. సో ఇప్పుడు కూడా కేసీఆర్ విషయంలో ఎలా జరుగుతుంది, బ్రాండ్ కేసీఆర్ని దెబ్బ కొట్టి కేసీఆర్ ఏదో తెలంగాణ ప్రదాత, తెలంగాణ అభివృద్ధి విధాత కాదు, తెలంగాణ అవినీతి ప్రదాత అని ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఉపయోగపడుతుందా, కేసీఆర్ ఏదో ఇన్విన్సిబుల్ కాదు, కేసీఆర్ వల్నరబుల్ అని చెప్పడానికి ఉపయోగపడుతుందా, లేదా కేసీఆర్ బ్రాండ్ దెబ్బ కొట్టడానికి ఉపయోగపడుతుందా, లేదా ఇది కేసీఆర్కి సానుభూతిగా మారుతుందా? సో అందువల్ల ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ కూడా ఉండదు. మీకు అక్కడంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలని జగన్ అనుకున్నాడు, ఎవరు చెప్పినా వినడు, సో జగన్ అరెస్ట్ చేయించాడు. ఇక్కడ అలా కాదు కదా, హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్ అంగీకరించాలి, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే లేని సమస్యలు వస్తాయా అని. కేసీఆర్ అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ బీజేపీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, సో ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. జగన్ అప్పుడు బీజేపీ నేతలతో ఒకసారి మాట్లాడారు, పర్మిషన్ తీసుకున్నారనే వార్త అంటుంటారు, మరి అది మనకు తెలియదు కానీ, బట్ జనరల్గా నరేంద్ర మోడీ అమిత్ షాలకు చెప్పకుండా జగన్ చేసే ధైర్యం చేస్తాడా అని. ఎందుకంటే అప్పుడు మీరు అన్నట్లు వార్తలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు వాస్తవంగా బీజేపీతో అలయన్స్కి ఒప్పుకోలేదు, కానీ అంటే మాకు ముస్లిం ఓట్లు పోతాయి, మైనారిటీ ఓట్లు పోతాయి, మేము గెలిచినాక మీకే మద్దతు ఇస్తాం అని అన్నారని. అప్పుడు అమిత్ షా దాల్దేవ్ అందరు అన్నాక లోపల వేయడంతోనే అలయన్స్కి రెడీ అయ్యారు టీడీపీ అని. సో ఇదంతా రాజకీయ వర్గాల్లో ఉన్న వ్యాఖ్యానాలు మాత్రం నిజమే. సో అందువల్ల ఇప్పుడు పెద్ద ఆయన అంటే డెఫినెట్గా కేసీఆర్ ఫోకస్గానే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టు. ఇరిగేషన్ వ్యవహారం అదే టోటల్గా కేసీఆర్ ఫోకస్ జరిపారు. ఫైన్ మార్నింగ్ దాన్ని సిబిఐకి అప్పచెప్పి రేవంత్ ప్రభుత్వం చేతులు జరుపుకుంది. ఇప్పుడు సిబిఐ ఏమీ చేయదు, బీజేపీ వాళ్ళే కాపాడుతున్నారని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ వాళ్ళే కాపాడుతున్నాడు బీజేపీ అంటుంది. బట్ రియాలిటీ ఏంటి, కాళేశ్వరం సిబిఐకి అప్పచెప్పారు, అప్పటిదాకా బీజేపీ కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ జైల్లో గది రెడీ ఉందని అన్నవాళ్ళు ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పిన తర్వాత ఉలుకోలేదు పలుకోలేదు కేసీఆర్ విషయంలో. సో ఏం చేశారు, ఇప్పుడు కాళేశ్వరం సిబిఐకి అప్పచెప్పినాక కూడా సిబిఐ ఎందుకు ఉలుకోలేదు పలుకోలేదు, మరి అప్పటి వరకు అన్నారు కదా గది కూడా రెడీ ఉందని, మరి ఏం చేశారు? సో అందువల్ల ఈ బ్లేమ్ గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది.